హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్. మంచి సీనరీలో ఒక మనిషి టీ తాగుతున్నట్లుగా, మంచి లొకేషన్లో టీ తాగుతున్నట్లుగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ప్రజెంట్ చూడండి ఫ్రెండ్స్, విండో వేశాను. తర్వాత స్టూల్ అనమాట. స్టూల్ పైన మనం టీ తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, గిన్నె మామూలుగా సాసర్ లాంటిది, దాంట్లో అనమాట టీ దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయనేమో టీ కప్పులో తాగుతున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కిందేమో మోడర్న్ మొక్కలు అనమాట ఫ్రెండ్స్, ఫ్లవర్స్, డెకరేషన్ ఫ్లవర్స్ లాగా ఉండే మొక్కలు అనమాట ఫ్రెండ్స్. జస్ట్ ఆకులు, కాడలు, కొమ్మలు అలా వేశాను, చిన్న చిన్న మొక్కలు అనమాట. మనం గార్డెన్లో పెంచుకుంటాం కదా ఫ్రెండ్స్, మోడల్ మొక్కలు, ఫ్లవర్స్ వచ్చేవి అలాంటివి అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే స్టూల్ కింద గ్రాస్ అనమాట. అలాగే స్టాండ్ పక్కన, అంటే అక్కడ చెట్టు ఫ్రెండ్స్, చెట్లు అనమాట, పెద్ద చెట్టు పక్కన స్టాండ్ చూడండి ఫ్రెండ్స్. అంటే మనకి స్టీల్ రాడ్ లాగా అనమాట, అంటే మనం పట్టుకొని వెళ్ళడానికి అన్నట్లుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే మనిషి షూస్ వేసుకున్నాడు ఫ్రెండ్స్, అంటే జెంట్ చూడండి, షూ అనమాట. షూ వేసుకున్నాడు. షూ వేసుకొని టీ తాగుతున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో ఎవరైనా ఏం చేస్తాం ఫ్రెండ్స్, మంచి గార్డెన్లో కూర్చొని మంచిగా టీ తాగటం చాలామందికి అలవాటు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అనమాట, ఆ విధమైన లుక్లో డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. పైన సూర్యుడు, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, యంగ్ మ్యాన్ అనమాట, హ్యాండ్సమ్ మ్యాన్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. జెంట్ ఆయన టీ తాగుతున్నాడు అనమాట, తాగుతున్నట్లుగా డ్రాయింగ్ వేశాను, అంటే పట్టుకున్నాడు అనమాట ఫ్రెండ్స్. డ్రాయింగ్ వేశాను, చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంటే నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అలాగే ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా వేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ప్రజెంట్ అయితే కుర్చీ మీద కూర్చున్నాడు ఫ్రెండ్స్. కుర్చీ మీద కూర్చొని టీ తాగుతున్నట్లుగా డ్రాయింగ్ వేశాను అనమాట. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇదే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేయడానికే నేను హెల్ప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంటే స్టూల్ మీద కూర్చున్నాడు అనమాట, కుర్చీ మీద కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఎదురు స్టూల్ మీదేమో టీ సాసర్ అనమాట. టీ సాసర్లో పాలు, కొంచెం పంచదార, మనకి ఏం కావాలంటే అవి మిక్స్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. చూడండి, పక్కన కూడా డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట, చిన్న చిన్న లాన్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్తో ఉంటాయి కదా మొక్కలు, అలా అనమాట. అక్కడ గార్డెన్లో కూర్చున్నట్లుగా ఫ్రెండ్స్, కుర్చీ వేసుకొని టీ తాగుతూ విండోలో చూస్తున్నట్లుగా అనమాట. మంచి సీనరీ ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంటే షూస్ వేసుకొని అలాగే ప్యాంటు, షర్టు వేసాను ఫ్రెండ్స్ నార్మల్గా. చూడండి, మనకి ఎక్కడైనా మిస్టేక్స్ పడితే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఏంటంటే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాం కాబట్టి రబ్ చేసుకునే విషయాలు కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి పడుతూ ఉంటాయి, రబ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంతా ఓకే అయిపోయిన తర్వాత మనం జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్, అప్పుడు ఇంక రబ్ చేయడానికి ఉండదు కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా రబ్ చేసుకోండి. ఆకాశంలో సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, మార్నింగే ఎలా ఉంటుంది, మనకి మంచి లొకేషన్లో కూర్చొని టీ తాగుతుంటే ఆ లుక్కే వేరు కదా ఫ్రెండ్స్. చాలా హ్యాపీ మూడ్లో ఉంటాం కదా, అలాంటి వాతావరణం క్రియేట్ అయిందనమాట. ఇతను కూడా అట్లా తాగుతున్నాడు ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టీ పట్టుకుని తాగడానికి కూర్చున్నాడు అనమాట. చూడండి, దీనికి కలర్స్ వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాక అయితే నాకు అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మొత్తం అంటే విండో పక్కనంతా గోడ ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వేశాను ఫ్రెండ్స్, గోడలాగా వేశాను. చూడండి, కలర్స్ వేసాక అయితే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ నేను చెప్పాను కదా, రాడ్ అనమాట, స్టీల్ రాడ్ లాగా అనమాట, డిజైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఇళ్లల్లో కూడా, అంటే నడవడానికి, పట్టుకొని నడవడానికి అలా అనమాట. చూడండి, అలాగే పంచదారకి స్పూన్ వేసాను అనమాట. మనకి ఏదైనా తగ్గితే కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను కలర్స్ వేసాక అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. మీ దగ్గర స్కెచ్ ఉన్నా స్కెచ్ అయినా వాడండి, నో ప్రాబ్లం. అంటే మనకి అవుట్లుక్ అనేది హెవీగా, బ్రైట్గా, అందంగా కనపడటం కోసమే వేస్తున్నాం ఫ్రెండ్స్.
మీ ఇష్టం, మీరు ఏదైనా డార్క్ కలర్స్ వాడుకోండి, నో ప్రాబ్లం. అలాగే జస్ట్ చెట్టు వేసాను అనమాట, నార్మల్ చెట్టు ఫ్రెండ్స్, జస్ట్ నార్మల్గా చెట్టు వేసాను అనమాట. మంచి సీనరీ విధంగా అనమాట. మనకి మార్నింగే మనకి ఇలాంటి వాతావరణంలో కూర్చొని టీ తాగాలని ఎవరికి ఉండదు ఫ్రెండ్స్, ఎవరికైనా ఉంటుంది కదా. మంచి గార్డెన్లో కూర్చొని అలా అనమాట. ఆ లుక్ వచ్చే విధంగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, కింద గ్రాస్ అనమాట. ఇక్కడ అన్నీ జస్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. కింద ఆకులు, కాడలు, కొమ్మలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనంతా బ్లాక్ జెల్ పెన్ వాడాను ప్రజెంట్. మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వాడండి. నేనైతే నాకు నచ్చిన కలర్స్ వాడాను ఫ్రెండ్స్ ప్రజెంట్. చూడండి, స్టూల్ మీద కూర్చున్నాడు అనమాట. కూర్చొని జస్ట్ టీ పట్టుకున్నాడు, కప్లో పట్టుకొని తాగడానికి కూర్చొని సీనరీ చూస్తున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కలర్స్ అయితే ఎల్లో కలర్ ప్యాంట్ వేశాను, అలాగే షర్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ షర్ట్ వేశాను ఫ్రెండ్స్. షూస్ కూడా బ్లాక్ వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేయండి. చూడండి, అంటే హెయిర్కి బ్లాక్ వేశాను. చూడండి, స్టూల్కి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ చెక్క కలర్ కానీ ఏదైనా బ్రౌన్ వాడతాం కదా ఫ్రెండ్స్, అందుకని ఆ లుక్లో వేశాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, అలాగే ఆకులకి కొమ్మలకి అంతటికి గ్రీన్ వాడాను ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్, పెద్ద చెట్టుకేమో బ్రౌన్ కలర్ వాడాను. ఫ్లవర్స్ వచ్చేసి ఇటు సైడ్ ఏమో మనిషి కూర్చున్న బ్యాక్ సైడ్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వేశాను. అలాగే విండో కింద ఏమో ఫ్లవర్స్ ఏమో రెడ్ కలర్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేశాక అద్భుతంగా అనిపించింది. చూడండి, స్కై బ్లూ కలరు, ఆకాశానికి స్కై బ్లూ కలర్ వేశాను. అలాగే సూర్యుడికి ఆరెంజ్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేస్తుంటేనే లుక్ ఎంతో మారుతూ చాలా అందంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, షూస్కి బ్లాక్ వేశాను. చూడండి, అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను. ఎక్కడైతే బాడీ పార్ట్స్ కనపడతాయో అక్కడంతా స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అనమాట, చాలా అందంగా ఉంది. సింపుల్గా ఉంది, చాలా హెవీగా, చాలా అందంగా ఉంది. ఇలాంటి సీనరీ ఎవరైనా కోరుకుంటారు ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. అలాగే విండోకి నేను బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. నార్మల్గా అంటే మనకి దర్వాజా కలర్ వచ్చేసి బ్రౌన్ ఉంటుంది కదా, ఆ లుక్లో వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే పక్కన గోడ ఉంది కదా ఫ్రెండ్స్, కిందను పక్కన గోడకి ఆరెంజ్ కలర్ వేశాను. అలాగే చూడండి, అంతా గ్రీన్ వేశాను ఫ్రెండ్స్. చెట్లన్నిటికీ గ్రీన్ కలర్ వేశాను. చూడండి, ఆకులు జస్ట్ అంటే మనకి విండో పక్కగా గోడ పక్కన చెట్టు ఉన్నట్లుగా వేశాను అనమాట. చూడండి, చాలా అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను ఫ్రెండ్స్ విండో కింద. అలాగే మొత్తం గ్రీన్ గ్రాస్ కానీ అలాగే ఆకులకి అన్నిటికీ గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వాడండి. నేను వైలెట్ కలర్ ఫ్లవర్స్ వేశాను మనిషి కూర్చున్న బ్యాక్ సైడ్. చూడండి, అలాగే స్టూల్కి వచ్చేసి బ్రౌనే వాడాను ఫ్రెండ్స్. అలాగే విండోలోంచి చూసినా కూడా స్కై అంతా స్కై బ్లూ కలర్ కనపడుతున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్. కలర్స్ వేశాక నాకైతే మంచి హెవీగా చాలా లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే మరీ బ్లాక్ ఫుల్ డార్క్ కొట్టేస్తే మొత్తం అంత లుక్ కనపడదని నేను లైట్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ షర్ట్కి. చూడండి, ప్యాంట్కి ఎల్లో కలర్, అంటే ఒకటే రంగు వేస్తే మొత్తం కొట్టేసినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్, హెవీగా అనిపించదని వేశాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే అవి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా లుక్ చూడండి, చాలా అందంగా వచ్చింది. స్టూల్కి అంతా కలర్స్ వేశాను, స్టాండ్కి అంతా కూడా మనకి ఇనుము కలర్ కానీ అట్లా అంతా కూడా బ్రౌన్ లాగా వాడాను ఫ్రెండ్స్. నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను. మీకు ఎలాంటి ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ లుక్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.